Hello, Masters. Welcome to Shambhala book reading session. Today is day 2 or session 2. అండ్ దీన్ని రాసిన మాస్టర్ వచ్చేసి శ్రీ శార్వరి గారు. ఆ మాస్టర్ రాశారు. ఓకే, శంబల గురించి కొద్దిగా లిటిల్ బిట్ అవగాహన మనం లాస్ట్ వీక్ సెషన్లో తెలుసుకున్నాము. శంబల అనేది అక్కడ టిబెట్ బౌద్ధులు వాళ్లకు సంబంధించిందిగా కొద్దిగా అర్థమైంది. అంటే వాళ్లకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది సనాతన ధర్మానికి సంబంధించింది బేసికల్లీ. బట్ ఆ ఏరియాలో ఉంటుంది అని చెప్పేసి, అలాగే మన శార్వరి గారికి బోల్డ్ అన్ని క్వశ్చన్స్, ఇది ఉందా లేదా అంటే మనకు వచ్చే క్వశ్చన్సే రచయిత అడుగుతూ ఉంటారనమాట. మన తరఫున తన బుక్లో ప్రస్తావించి దానికి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు చదువుకున్న బుక్స్లో కూడా అలాగే చూసాము. వాళ్ళు చెబుతూ మధ్యలో క్వశ్చన్స్ వేస్తారు. ఆ క్వశ్చన్స్ ఎవరివి అంటే వింటున్న చదువుతున్న పాఠకులలో వచ్చే క్వశ్చన్స్ని వాళ్ళు ముందుగానే ఊహించి రాసి ఆన్సర్స్ ఇస్తారనమాట. సో ఈరోజు మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ వీక్ చదువుకున్న ఒక పారాగ్రాఫ్ చదువుతాను. అతీంద్రియ శక్తులపై అభిమానం మన దేశంలోనే కాదు. అతీంద్రియ శక్తులు అంటే స్పిరిచువల్ ఎనర్జీస్, మన స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి కదండి. ఒకసారి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మన మాటకి పవర్ ఉంటుంది, మన థాట్కి పవర్ ఉంటుంది, మన యాక్షన్కి పవర్ ఉంటుంది. అలాగే కదండి మహర్షులు, వాళ్ళు శాపం ఇస్తే అలాగే తీరుతుంది అని భయపడతాము, వాళ్ళ వరం ఇస్తే అలాగే జరిగి తీరుతుంది అని సంతోషపడిపోతాము. 100% ట్రస్ట్ ఉంటుంది మనకి. అసలు ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా రాదు. మనలో అలాగే ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళ మాటకి అంతే పవర్ ఉంటుంది. రెండు వర్క్ అవుతాయి. ఆ మహర్షి చెప్పింది అవుద్దా అన్న నాకు డౌట్ ఉందనుకో, అస్సలు నా మీద వర్క్ చెయ్యదు అని నేను అనుకున్నాను అనుకోండి, ఇట్ మే నాట్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ మీ బికాజ్ ఐఎమ్ నాట్ అలోయింగ్. బట్ జనరల్లీ మనం ఏం చేస్తాము, వాళ్ళు అన్నారు కాబట్టి అయి తీరుతుంది. ఎస్పెషల్లీ నెగిటివ్ది వచ్చేటప్పటికే ఇంకా ఖచ్చితంగా భయముతో యాక్సెప్ట్ చేసేస్తాం, నమ్మేస్తాం 100%. నమ్మకపోతే, అలో చేయకపోతే డాక్టర్స్ కూడా చెప్తారు, హిప్నాటిజం కూడా వాళ్ళు ఏమీ చేయలేరు పేషెంట్ మీద. మనం సరెండర్ అవుతేనే చేయగలరు. ఓకే, సో అతీంద్రియ శక్తుల గురించి ఇక్కడ చెబుతున్నారు. అవి కేవలం వాటిపైన అభిమానం మన దేశంలోనే కాదు, ఈజిప్ట్, గ్రీసు, బాబిలోనియా దేశాల్లోనూ కూడా ఎక్కువగా ఉండేది. వారి తపస్సు ఎలాంటిది, నేపథ్యం ఏమిటి, అందరూ సంపాదించేది ఆశించేది జ్ఞానమా, శక్తులా, ఇంకా మరేమైనానా, దివ్య జ్ఞానమైన అతీంద్రియ శక్తులైనా అంతా తపస్సు యొక్క ఫలమే కదా. వారంతా దేవుళ్లను ఆరాధించేవారా అంటే ఏమో చెప్పలేము. అంతర్దృష్టితో చూచి అనంత విశ్వాన్ని దర్శించేవారు. అనంతుని కూడా, అనంతుడు అంటే దేవుడు, అనంతమైన వాడు, అనంతుని కూడా దర్శించేవారు. పైథాగరస్ ప్రకృతిలోంచి 7 నాదాలని అందుకున్నాడు. పైథాగరస్ అనేది ఒక సైంటిస్ట్ అనమాట. పైథాగరస్ థీరం అని మ్యాథ్స్లో మనకు ఒకటి ఉంటుంది. ఆయన ప్రకృతిలోంచి 7 నాదాలని అందుకున్నాడు. భూమి గుండ్రంగా ఉందని దివ్య దృష్టితో గ్రహించాడు. ప్రతి మనిషిలోనూ ఒక భావ ప్రపంచం ఏర్పడుతుందని ప్లేటో అనే శాస్త్రవేత్త సిద్ధాంతీకరించాడు. హిరాక్లిటన్, ఫాంటస్ విశ్వరహస్యాలను కనిపెట్టారు. పైథాగరస్, ప్లేటో లాంటి తాత్వికులు ఈజిప్టు నుండి జ్ఞానం సంపాదించారు. ఈ రహస్యాలు ఎవరి భాషలో చెబితే మిగతా వారికి ఎట్లా అర్థమయ్యేవి అంటే, ఎవరి భాషలో వారు చెబితే అందరికీ అర్థం అవ్వదు కదా, యూనివర్సల్ లాంగ్వేజ్ కావాలి కదా మనకి. సో దానికి ఏం చెప్తున్నారో చూడండి. ఇది మనం లాస్ట్ వీక్ చదువుకున్నాము. జ్ఞానానికి భాష అవసరం లేదు, ఎమోషన్కి కూడా భాష అవసరం లేదని చెబుతాము. కొన్నిసార్లు మనం అదర్ లాంగ్వేజెస్ మూవీస్ చూసినప్పుడు మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. వాళ్ళ లాంగ్వేజ్ ఏమీ తెలియదు, బట్ వాళ్ళు ఏమంటున్నారో అర్థమవుతుంది. అట్లీస్ట్ కోపడుతున్నారా, సంతోషంగా ఉన్నారా, కామెడీ చేస్తున్నారా, ఇవి అట్లీస్ట్ అర్థమవుతుంది. ఎందుకు? ఎమోషన్, వారు చూపించే ఎమోషన్ వల్ల. దానికి ఏమీ భాష అవసరం లేదు కదా. అలాగే జ్ఞానానికి కూడా భాష అవసరం లేదు, వ్యక్తీకరణకు మాత్రం అవసరం. నువ్వు వ్యక్తీకరించాలి, అప్పుడు అవసరం. జ్ఞానుల భాష మౌన భాష, హృదయ స్పందన. కళ్ళతో సంభాషిస్తూ హృదయాల్ని స్పందింపచేసేవారు. టెలిపతిక్ కమ్యూనికేషన్. దట్స్ వాట్ రమణ మహర్షి డిడ్.
ఆయన ఎంటైర్ లైఫ్లో ఆయన మాట్లాడిన మాటలు కౌంట్ చెయ్యాలి అంటే కైండ్ ఆఫ్ వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అని చెప్తారు. అంటే అంత తక్కువగా మాట్లాడారు, కానీ కొన్ని లక్షల మందిని ప్రభావితం చేశారు. మళ్ళీ అక్కడ కూడా భాష అవసరమా అంటే ఆయనకి ఎంతో మంది విదేశీయులు భక్తులు, ఆయన శిష్యులు. మరి ఏం కమ్యూనికేట్ చేశారు? ఆయన ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేశారా? లేదే. తెలుగులో కమ్యూనికేట్ చేస్తే అర్థమైందా? లేదే. అసలు ఏమీ కమ్యూనికేషన్ అవసరం లేకుండానే కళ్ళతో సంభాషించారు. కళ్ళతో ప్రసారం చేసేశారు ఏం చెప్పాలో వాళ్ళకి. ఆ కమ్యూనికేషన్ జరిగిపోయింది. సో మౌన భాష హృదయ స్పందన. కళ్ళతో సంభాషిస్తూ హృదయాల్ని స్పందింపచేసేవారు. అజ్ఞానులకు, అహంభావులకు ఆ భాష అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఒక పొర వేసుకుని ఉన్నారు. అర్థం కాదు ఎందుకంటే ఒక గట్టి పొర. చూడండి, ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేశాను, మీరు డోర్కి అవతల వైపునున్నారు, నేను ఇవతల వైపునున్నారు, మీరు ఏదో మాట్లాడారు, నాకు వినపడింది. డోర్ వేసేసాను, మీరు మామూలుగానే మాట్లాడుతున్నారు, పెద్దగా ఏం మాట్లాడట్లేదు, గట్టిగా మామూలుగా మాట్లాడుతున్నారు. నాకు వినపడే ఛాన్స్ తక్కువ, నాకు వినపడకపోవచ్చు. మీరు అదే విధంగా మాట్లాడారు అంతకుముందు, ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నారు. అదే ప్లేస్లో ఇద్దరము నిల్చున్నాం. మధ్యలో ఏం చేశాను నేను? డోర్ వేసేసాను. దానివల్ల ఏమైంది? శబ్ద ప్రసరణ అది అది ఆగిపోయింది అని చెప్పొచ్చు, లేదా చాలా చిన్నగా వినపడి కూడా ఉండవచ్చు. అక్కడ ఏంటి అడ్డుకున్నది? ఒకటి ఒక 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 వస్తువు అని చెప్పొచ్చు. డోర్ అంటున్నాం కదా, ఆ చెక్క ఏదైతే ఉందో అది అడ్డుకున్నది. అలాగే మనలో అహంకారపు పొరలు, అజ్ఞానపు పొరలు గోడల మాదిరిగా, ఈ డోర్ల మాదిరిగా ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఈ జ్ఞానులు చేసే సంభాషణ కళ్ళ ద్వారా కానీ హృదయం ద్వారా కానీ చేసే సంభాషణ వీళ్ళకు రీచ్ అవ్వదు. ఆయనేమి వీళ్ళ పట్ల పక్షపాతం వహించి వీళ్ళకి అర్థం కాకుండా చేయడము, వేరే వాళ్ళకి అర్థమవుతూ, ఆయన ఆయన ప్రసరణ ఒకే విధంగా ఉంది. అడ్డుకుంటున్నది మనలో ఉన్న గోడలు మాత్రమే. వాటిని మనం ఎనర్జీ తీసుకోవడం ద్వారా, విజ్డమ్ ద్వారా కానీ, మెడిటేషన్ ద్వారా కానీ, స్పిరిచువల్ సర్వీస్ ద్వారా కానీ, ఈ స్పిరిచువల్ పాత్లో ఉంటూ ఎనర్జీ తీసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే ఆ గోడల్ని తొలగించి వేస్తూ ఉంటాము, కరిగించి వేస్తూ ఉంటాము ఫర్ ఎవర్. ఒక ఒక రూమ్కి ఇంకొక రూమ్కి మధ్యలో ఒక గోడ ఉందనుకోండి, అవి 2 రూమ్లు అయిపోతాయి. ఆ గోడ తీసేశారనుకోండి, విశాలమైన ఒక పెద్ద రూమ్ అవుతుంది కదండి. అలా మనలో ఎన్నో గోడలు, మన ఇన్నర్ నుంచి మనం కనెక్ట్ అవ్వడానికి, ఇన్నర్తో కనెక్ట్ అవ్వడానికి ఎన్నో గోడలు మనలో ఉంటాయి. ఒక్క ఇగోని ఎన్నో రూపాలలో ఉంటుందండి. ఎంతో మ్యాజిక్ చేస్తుంది మనల్ని. దానికి మంచి మంచి పేర్లు పెట్టేసి, ఈగో అని చెప్పకుండా డిఫరెంట్ పేర్లు పెట్టేసి మనం ఏం చేస్తామంటే మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. బట్ వీ నీడ్ టు ఐడెంటిఫై దట్. అప్పుడే దాన్ని బ్రేక్ చేయడానికి ఉంటుంది మన ఎనర్జీతో. నాకు ఈగోనే లేదు, నాకు అహంకారమే లేదని నేను గట్టిగా వాదించాను అనుకోండి, దెర్ ఈస్ నో వే. వాటిని బ్రేక్ చేసుకోలేను నేను. నాలో లేని దాన్ని నేను ఎక్కడ బ్రేక్ చేసుకుంటాను? నేను యాక్సెప్ట్ చేయకపోతే. నాలో అహంకారం ఉంది, ఈగో ఉంది అని నేను ఒప్పుకుంటే నా ఎనర్జీని దాని మీద యూజ్ చేసి దాన్ని బ్రేక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనల్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్లో చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, వాట్ ఎవర్ ద థాట్స్ మనకు బయటికి అంటే అవుటర్ సర్ఫేస్లోకి వస్తూ ఉంటాయో, లెట్ దెమ్ కమ్. అప్పుడు తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనిపించవచ్చు, నాలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఇట్స్ ఓకే. నో నీడ్ టు ఫీల్ షై. మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఛీ నేను ఇలాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు. బీ హ్యాపీ. ఏంటో తెలిసింది మనది మనకు. అప్పటి నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. అవసరం లేని వాటిని, వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేని వాటిని హ్యాపీగా, ప్రేమగా బయటికి రిలీజ్ చేయవచ్చు. ఆ ఆలోచనలు మనలో ఉన్నందుకు ఏవైనా నేర్చుకొని ఉండొచ్చు మనం లెసన్స్. వాటిని హేట్ చేయాల్సిన పనేమీ లేదు. నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రేమతో రిలీజ్ చేస్తాం. అందుకని ఆ థాట్స్ని అవుటర్ సర్ఫేస్లోకి రానివ్వాలి అంటారు. కంట్రోల్ చేయడం, తొక్కి పట్టడం, దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్ దట్ వీ నీడ్ టు డూ. రమణ మహర్షి చెప్తారు, మీకు అసలు ఆలోచనలే రాలేదంటే మీరేదో అబద్ధం చెప్తున్నారు, లేదా మీరు తప్పుగా చేస్తున్నారు అంటే గమనించుకోవట్లేదని మీనింగ్. ఆర్ మీరు రమణ మహర్షి లాంటి వ్యక్తి అయి ఉండాలి లాస్ట్ జన్మలో. అప్పుడు మీకు ఏ ఆలోచనలు రావు. డే 1 హ్యాపీగా కనెక్ట్ అయిపోతారు మీ బ్రెత్తో మీరు.
బట్ ఆ కేసు మనకు 1% కూడా ఉండదు కదండి. సో లెట్ దెమ్ అలో, బీ అవేర్ ఆఫ్ దెమ్. ఎలా ఉన్నాయి ఆలోచనలను గమనించండి. అవసరమైతే బ్రేక్ చేయాల్సి వస్తే బ్రేక్ చేయొచ్చు, డిజాల్వ్ చేయాల్సి వస్తే డిజాల్వ్ చేయొచ్చు, అండ్ బయటికి పంపించాల్సి వస్తే డోర్ తీసి హ్యాపీగా బయటికి పంపించేయవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి జ్ఞానుల యొక్క భాష, ఆ మౌన భాష, ఆ టెలిపతిక్ కమ్యూనికేషన్ మనకు రీచ్ అవుతుంది. అది కొన్ని కోట్ల జన్మలెత్తినా కూడా ఆ లెసన్స్ మనకై మనం తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది మాస్టర్స్. ఎంతో సాధన కావాలి. బట్ ఇలాంటి గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఆ కనెక్షన్ ఇలా జస్ట్ ఏర్పడిపోతుంది అనమాట. బట్ ఆ రిసెప్టివ్ ఎండ్లో మనం ఉండాలి. అంటే దాన్ని రిసీవ్ చేసుకునే ఎండ్లో మనం ఉండాలి. రైట్. సో ప్రాచీన కాలం నుండి భారత, లిబియా, చైనా, మంగోలియా, జపాన్ దేశాల్లో జ్ఞానాన్ని సంకేతాలలోనికి మార్చి అందించేవారు. సంకేతం అంటే సింబల్స్. సింబల్స్ ఏంటి అనే మీనింగ్ చెబితే దాన్ని చూసి అందరికీ అర్థమైపోతూ ఉండేది. ఒక దేశానికి మరొక దేశం వేల మైళ్ళ దూరం అయినా సరే మనస్సులు దగ్గరగా ఉండేవి. అందరి హృదయాలు ఒక్కలా స్పందించేవి. అగైన్ టెలిపతిక్ కమ్యూనికేషన్. దే ఆర్ ఆల్ కనెక్టెడ్ through their thoughts, through their pure thoughts. They are all connected. పైలోకాల్లో సోల్స్ కదండి, వాటికి బాడీస్ ఉండవు కదా, లైట్ ఫామ్స్లో ఉంటాయి కదా. వాళ్ళందరూ ఇంటర్ కనెక్టెడ్. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా చేయలేదు, బ్లేమ్ చేయాల్సిన అవసరం కానీ, ఎక్స్ప్లిసిట్గా ఒక ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదండి. ఆ సోల్స్ ఇలా థాట్ చేసాయనుకోండి, ఒక ఆలోచన చేసాయనుకోండి, ఇమీడియట్గా అది జరిగిపోతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం భగవంతుడు అంటాం కదా, ఆయనకి ఏంటి సంకల్ప మాత్రం చేత గోవర్ధనగిరిని ఈ చిటిక వేల మీద 7 రోజులు మోయాలంటే మోస్తాడు ఆయన. మనకు సాధ్యమా? కాదు మనకి. బికాస్ సో మెనీ వాల్స్ ఉన్నాయి మనలో. బట్ ఆయనకి ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యం ఆయన. అందుకనే ఆయన చేయగలడు. పైన లైట్ బీయింగ్స్ అంటే ఆ కాంతి రూపాలలో ఉండే వాళ్ళు కూడా అలాగే కేవలం ఆలోచన చేసినంత మాత్రాన, సంకల్పం చేసినంత మాత్రాన జరిగిపోతుంది. ఒకరికొకరు అడ్డుపుల్లలు వేసుకోవడం, అసూయ ద్వేషాలతో ఉండడం, హెల్ప్ చేసుకోకపోవడం అస్సలు జరగదనమాట అక్కడ ఆ లోకాల్లో. అందుకే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది, సోల్ గ్రోత్ తక్కువగా ఉంటుంది. అన్నీ మంచి 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 మంచి, ఎవ్రీథింగ్ మంచి. ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎవరికి ఉంది అక్కడ? ఎవరికీ లేదు. ఛాలెంజింగ్ లేకపోతే గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు. టఫర్ ద సబ్జెక్ట్, యూ విల్ గెట్ మోర్ మెరిట్. లైక్ ఇప్పుడు చూడండి, మీరు ఇంటర్మీడియట్ తీసుకోండి, ఎంసెట్ తీసుకోండి, ఐఐటి తీసుకోండి. డెఫినెట్లీ మీరు ముగ్గురు స్టూడెంట్స్ అక్కడ కనపడ్డారంటే ఎవరు గొప్పవాళ్ళు అంటారు మీరు? ఇమ్మీడియట్గా ఐఐటి స్టూడెంట్ని చాలా ఎక్కువగా క్రెడిట్ ఇచ్చేస్తారు. వీడు చాలా అంటే తెలివైన వాడు అన్నట్టుగా. తర్వాత ఎంసెట్ స్టూడెంట్ న్యాచురల్లీ. ఎందుకు? టఫర్ సబ్జెక్ట్స్, చాలా కష్టంగా ఉంటుంది ఆ కోర్స్ అని మనకు తెలుసు కాబట్టి, ఛాలెంజింగ్. అందుకని గ్రేట్ అంటూ ఉంటాము. వాడు చాలా ఎదుగుతాడు, చాలా ఫ్యూచర్ ఉంది, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటామే. ఎగ్జాక్ట్లీ ఎన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎదురైతే ఆ సోలు అంత ఎక్కువగా ఎదుగుతుంది. అందుకే స్పిరిచువల్ జర్నీలో ఉండి ఈ మెడిటేషన్ విజ్డమ్ తీసుకునే వాళ్ళు ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ కొరకు ఎదురు చూస్తూ కూడా ఉంటారు. సో దట్ దే కెన్ కంప్లీట్ దేర్ లెసన్స్ ఫాస్ట్లీ. చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ పెట్టుకొని వచ్చిన మాస్టర్ అంటే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, కొందరికి సినిమా ప్రాబ్లమ్స్ లాగా ఉంటూ ఉంటాయి చూడండి. పుట్టినప్పటి నుంచి వాళ్ళు బాడీ వెకేట్ చేసేదాకా వాళ్ళు అన్ని కష్టాలు అంటే అన్ని లెసన్స్ పెట్టుకొని వచ్చారు. వాళ్ళని చూసి మనం దురదృష్టవంతుడు కాదండి. ఫిజికల్ వరల్డ్లో దానికి అర్థం దురదృష్టవంతుడు. అదే స్పిరిచువల్ వరల్డ్లో చాలా అదృష్టవంతుడు, చాలా గొప్పవాడు, చాలా తెలివైనవాడు. ఎన్నో లెసన్స్ని ప్లాన్ చేసుకొని టక్కా టక్కా ఒకటే జన్మలో ఎంతో బ్యాగేజ్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోయాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పుకుంటే, లెసన్స్ పరంగా చెప్పుకుంటే విపరీతమైన గ్రోత్. ఐఐటి 4 సంవత్సరాలని ఒకటే సంవత్సరం ఫినిష్ చేసినట్టు. సో మనము అలా చూడ్డం మానేసేయాలి. ఎవరైనా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే, మళ్ళీ మళ్ళీ వస్తుంటే దురదృష్ట జాతకురాలను, దురదృష్టవంతులను, వీళ్ళకి ఎప్పుడు ఇంతేనో, ఏది కలిసి రాదనో, ఇలా ఇలా అనుకోవడం కాదు. దే ఆర్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సోల్స్. అలా తెచ్చుకుంటారు వాళ్ళు. రైట్. సో ఇక్కడ కూడా
అదే చెప్తున్నారనమాట. మనస్సులు దగ్గరగా ఉండేవి, అందరి హృదయాలు ఒక్కలా స్పందించేవి. ఉదాహరణకు పునర్జన్మ సిద్ధాంతం మన భారతీయులదే అయినా కూడా దానిని పైథాగరస్ ఇటలీకి అందించాడు. అప్పుడే సిసిరో, వర్జిల్ కూడా మనిషి కష్టాలు, బాధల వల్లనే మళ్ళీ జన్మకు రావడం జరుగుతుందని చెప్పారు. అంటే కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. భారత్కి గ్రీస్ రోములకు సాంస్కృతిక సారూప్యత ఉండేది. ఎస్, భారత్కి గ్రీస్ రోము వీళ్ళకి ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అవి క్లోజ్గా ఉంటాయి అని చెప్తారు. నిగూఢమైన విద్యల్ని రహస్యంగా నేర్పేవారు. తతంగం, హంగులు, ఆర్భాటాలు, గోప్యత అన్నీ కూడా ఎక్కువే. ఈనాటికి అవి గుప్త విద్యలే. ఎవరికంటే వాళ్ళకి ఆ విలువైన విద్యలు ఆ, అంటే అందరి చేతుల్లోకి రావడానికి అవకాశం ఇవ్వరనమాట. ఎలా అంటే అలా యూజ్ చేస్తారు కాబట్టి. లాస్ట్ వీక్ దీని గురించి కూడా చెప్పుకున్నాం మనము. బాహాటంగా గుప్త విద్యలు నేర్పరు. వాటి సాంద్రత చీకట్లో ఎక్కువ. అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ చేతిలోకి వెళ్తే అది వెరీ వర్స్ట్గా ఉంటుందన్నమాట. అందుకని బాహాటంగా నేర్పరు. వాటిని బోధించే పాఠశాలలు, ఆశ్రమాలు కూడా ఏ అడవుల్లోనో కొండల్లోనో ఉండేవి. దేవుళ్లను అనేక రూపాలలో ఆరాధించి ప్రసన్నం చేసుకునేవారు. జ్ఞానం కాంతిగా దర్శనమిస్తుందని మొదటి చెప్పినవాడు ప్లేటో. ఓకే. నిగూఢ శక్తులు, అతీంద్రియ శక్తులు కలవారిని ప్రత్యేక ప్రతిభావంతులుగా సోక్రటీస్ గుర్తించాడు. పూర్వం నుండి జ్ఞాన సంపన్నులకే సృష్టి రహస్యాలు పట్టుబడేవి. చరిత్రలోకి దృష్టి సారించినట్లయితే ఇసిస్ జర్పస్, ఈ పేర్ల గురించి ఏం వర్రీ అవ్వకండి మాస్టర్స్, అందరు ఫారినర్స్ కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎలోసిస్ డయోనిసస్, సిరిస్, మిత్రాస్ అనే వారిని ప్రఖ్యాత జ్ఞానులుగా చెబుతారు. వీరంతా కూడా రాత్రివేళల్లో ఉపదేశం చేసేవారు. రాత్రివేళల్లో సాధనా పరిశోధన చేసేవారు. ఆనాడు ధ్యానం అంటే ఖగోళం పైన, నక్షత్రాలపైన దృష్టి పెట్టడం. దాని గురించి జ్ఞానాన్ని తెలుసుకోగోరారు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా, ఆ శాస్త్రవేత్తలందరూ కూడా, ఆధ్యాత్మిక తత్వవేత్తలు. వాళ్ళు దేని మీద? ఖగోళం పైన, నక్షత్రాల పైన. నాకు డబ్బులు ఇవ్వండి, నాకు జాబ్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మా రిలేషన్స్ బాగా చేయండి, పక్కింటి ఆవిడతో బాగుండాలి, మా కొలీగ్కి ఇలా అవ్వాలి, ఇవి కాదక్కడ. వాళ్ళందరికీ కూడా ఇలాంటి సమస్యలు ఉండి ఉంటాయి. మనిషి అన్నవాడు కంపల్సరీ ఏదో బ్యాగ్ వేసుకొని వస్తాడు కదా, కర్మ బ్యాగ్. వాళ్ళందరికీ కూడా ఉండి ఉంటాయి. బట్ వాళ్ళందరూ ఏంటి, దాని బియాండ్ వెళ్ళిపోయారు. బాడీ అన్నప్పుడు అవన్నీ నార్మలే. బట్ ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ ద సోల్, ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ అన్నట్టుగా వాళ్ళు ఖగోళం పైన, నక్షత్రాల పైన దృష్టి పెట్టి ఆ ధ్యాస ధ్యానంగా మారి, ఆ చూపు లోచూపుగా మారి సత్య ఆవిష్కారం జరిగేది. లోచూపు అంటే లోనికి చూపు, విశ్వం అంతరాంతరాల్లోనికి చూపు అన్నమాట. విశ్వ రహస్యాలు తెలుస్తూ ఉండేవి. మనిషి నిజమైన ఆవాసం నక్షత్ర మండలం అన్న సత్యం ఆనాడే ఆవిష్కృతమైంది. భగవాన్ రజనీష్ తన భూమిపైకి అతిథిగా వచ్చానని, తన లోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెబుతూ ఉండేవాడు. ఇంగ్లీష్లో కూడా రాశారు ఆ వాక్యాన్ని. ఐ విజిట్ ప్లానెట్ ఎర్త్ బిట్వీన్ సచ్ అండ్ సచ్ ఏ డేటా. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను అన్న టైప్లో. అది మనిషి జీవితం. ఆయుర్దాయం ఏంటి? ఏంటి గొప్ప ఆయుర్దాయం అంటే, ఈ ఈ సోల్ అనేది వివిధ శరీరాలను తీసుకొని ఈ భూమి మీదకి వస్తూ పోతూనే ఉంటుంది. ఆయుర్దాయం గురించి గొడవ ఎందుకు అక్కడ? ఎన్నేళ్ళు బతికాము అన్నది కాదు ఇంపార్టెంట్. ఎంత జీవితాన్ని అయితే తెచ్చుకున్నాము, దాన్ని ఎలా గడిపాము, ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాము, ఏ సోల్ ప్లాన్తో వచ్చామో ఆ సోల్ ప్లాన్కి కనెక్ట్ అయ్యామా లేదా? దట్ ఈస్ వాట్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే హయ్యర్ పర్స్పెక్టివ్లో చూసామో అప్పుడు ఏమవుతుందంటే, మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఒకప్పుడు మనకు పెద్దవిగా అనిపించిన, ఈవెన్ ఈ రోజు కూడా అవి చాలా పెద్దవైనా సరే చిన్నవిగా కనిపిస్తాయి. బికాస్ హయ్యర్ పర్స్పెక్టివ్ ఉంది. మనకు అవి చిన్నవిగా కనిపించగానే ఏమవుతుంది అంటే, మెదడు విపరీతమైన చురుకుతో వాటికి సొల్యూషన్స్ కనిపెట్టేస్తుంది. చిన్నది అనుకున్నప్పుడు చాలా ఈజీ కదండి. మీ ఎదురుగా పెద్ద పాము నిల్చుంది, ఒక చిన్న చీమ నిల్చుంది. పాముని చూడగానే అది కాటు వెయ్యదు అనుకుందాం, దానివల్ల ఏ హాని లేదు అనుకుందాం ఆ పాము వల్ల. బట్ ఫస్ట్ అయితే భయపడిపోతామా? విపరీతంగా నానా హంగామా చేస్తాం. ఆ చీమ కుట్టిందనుకోండి, అదొక వైరస్ లాంటిది అని అనుకుందాం. ఆ చీమ అన్నది, ఆ చిన్నది ఏదైతే ఉందో వైరస్ లాంటిది. ఆ కుట్టడం వల్ల ఏదో ఒక జబ్బు వచ్చే అవకాశం ఉంది అని కూడా అనుకుందాం. బట్ స్టిల్ చీమ కనిపిస్తే ఈజీగా ఇలా ఇలా నలిపేసేయచ్చు.
లేదా దాన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు. అస్సలు భయపడం మనం. ఎందుకు? దాని పరిమాణం చాలా చిన్నదిగా కనిపిస్తుంది మనకి. దీని ముందర చూసినట్లయితే, మామూలుగా చూసినా కూడా. రైట్? అలాగే ఇక్కడ ఎప్పుడైతే లైఫ్‌లో హయ్యర్ పర్స్పెక్టివ్ పెట్టుకుంటామో, మనకుండే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్‌గా అవే ప్రాబ్లమ్స్ చిన్నవిగా కనిపిస్తాయి మనకి. అవి అలాగే ఉంటాయి. కనిపిస్తాయి. తద్వారా ఏంటంటే, అతి సులువుగా వాటిని మనం పరిష్కారం చేసుకోగలం అవసరమైన వాటికి. కొన్నింటికి అసలు పరిష్కారం అవసరమే ఉండదు మాస్టర్స్. ఎందుకంటే, అవసలు పట్టించుకోవాల్సిన అవసరం లేని ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకు తెలియక వాటిని మనం తగులుకుంటాం. ఆ ప్రాబ్లమ్స్ మనం తగులుకోవు. మనమే ప్రాబ్లమ్స్‌కి తగులుకుంటాం. చాలా చేస్తూ ఉంటాం మనం అలాగా. అక్కర్లేనివి. సో, అవన్నీ కూడా రియలైజ్ అయిపోయి మనం ఏం చేస్తామంటే, చిన్న గీతల మాదిరిగా వాటిని ఈజీగా రిజాల్వ్ చేసుకుంటామనమాట. సో, అందుకని ఆయుర్దాయం అని ఫుల్ స్టాప్ పెట్టి, ఏం గొప్ప ఆయుర్దాయం అంటూ రాశారనమాట. మహాత్మా జీసస్ జననం ముందుగానే ఆత్మజ్ఞానంతో తెలుసుకొని జనన సమయానికి పాలస్తీనా చేరిన మర్మయోగులు ఎవరు? అంటే ఆ జీసస్ ముందుగానే పుడుతున్నారని తెలిసిన ఆ మర్మయోగులు ఎవరు అని అడుగుతున్నారు. వారి మర్మం ఏమిటి? అంటే ఆ యోగుల యొక్క మర్మం ఏంటి? ఏంటి వాళ్ళ సీక్రెట్? వారు విశ్వయోగులై ఉండాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది? జీసస్ లాంటి అంత గొప్ప వ్యక్తి జనిస్తున్నాడని ఎలా తెలుస్తుంది? వాళ్ళు పరమ పురుషులై ఋషులై ఉండాలి. మాగీల రాకతో, మాగీలు అంటే ఈ మర్మయోగుల్ని మాగీలు అంటారు. మాగీల రాకతో అనేక విశ్వ రహస్యాలు బయటికొచ్చాయి. అలా భవిష్యత్తుని ముందుగా తెలుసుకోగల కాలజ్ఞానులైన ఋషివర్గం ఒకటి ప్రాచ్య దేశాలలో ఎక్కడో ఉందని తెలిసింది. జోసెఫ్ మేరీలకు దేవతలు స్వప్నంలో దర్శనమిచ్చి జీసస్ జననం గురించి చెప్పారు. అప్పటికి అది నమ్మకం. మాగీల రాక నిదర్శనం. కొన్ని నెలల ముందే జీసస్ అవతరణ గుర్తించడం మహాత్ములకు తప్ప సామాన్యులకు సాధ్యం కాని పని. ఈవెన్ మన పురాణాల్లో చూసుకుంటే రాముడు, కృష్ణుడు వీళ్ళ యొక్క జననం గురించి అక్కడ వ్యాస మహర్షికి అయితే ఏంటి, ఇక్కడ బహుశా వశిష్ఠ మహర్షికి కానీ వీళ్ళకు తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఆరు వీళ్ళందరినీ పక్కన పెట్టిన నారద మహాముని ఉన్నారు. ఆయనకు సర్వం తెలుసు. ముల్లోకాల్లో ఎక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో ఆయనకు మొత్తం తెలుసు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఆయన జస్ట్ గురువు అంతే. అంటే మహర్షి అంతే. నారద మహర్షి అని అంటాం ఆయన్ని. సో, అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడే కాదు, మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా అలా ఉన్నారు. వాళ్ళ పేర్లు మాగీలు అని చెప్పారనమాట. అందరికీ అది సాధ్యం కాదు అలా తెలుసుకోవడం అని చెప్తున్నారు. ఫలానా చోటు ఫలానా రోజున జన్మిస్తాడని ఊహించలేం కదా! అది కేవలం దివ్యజ్ఞానం. గ్రహాల్ని బట్టి గుణించి నక్షత్రాల గమనంతో ప్రయాణం సాగించడం అనేది అత్యద్భుతం. ఆత్మసాయం లేనిదే అది సాధ్యం కాదు. మాగీలు పరమ గురు మండలి వారు. వారి ఆకాంక్ష మేరకే జీసస్ అవతరణ జరిగిందని ఒక ప్రగాఢ విశ్వాసం. ఒక మహాత్ముడు అవతరించడానికి సంకేతంగా ఒక నక్షత్రం కనిపిస్తుందట. ఒక తోకచుక్క ప్రభవించి దారి చూపిస్తుందట. ఒక మహాత్ముడు మరణించినా కూడా ఒక దివ్య నక్షత్రం రాలిపోతుంది. మనకు గొప్ప గొప్ప వాళ్ళు కోర్స్ ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉన్న వాళ్ళని, సినిమా యాక్టర్స్‌లో ఉన్న వాళ్ళని, వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే జస్ట్ పాపులారిటీ ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళని చెప్పలేము. ఇక్కడ గొప్పవాళ్ళంటే ఆత్మజ్ఞానంలో, అందులో గొప్పవాళ్ళనమాట. సో, మనం పేపర్‌లలో ఏం రాస్తారు మన వాళ్ళు? ఒక దివ్య నక్షత్రం నేల రాలిపోయింది. ఒక గొప్ప నక్షత్రం ఈరోజు కూలిపోయింది. సంథింగ్ సంథింగ్ అలా హెడర్స్ పెట్టేసి రాస్తారు చూడండి. సో, అది నిజంగా మహానుభావులు వారు జన్మ తీసుకున్నప్పుడేమో ఒక నక్షత్రం సంకేతంగా కనిపిస్తుందట. వాళ్ళు బాడీని వెకేట్ చేసినప్పుడు ఒక నక్షత్రం రాలిపోయినట్టుగా కనిపిస్తుందట. అప్పుడే మాగీలు తమ రాకకు వివరణ ఇచ్చారు. మాగీలు అంటే మర్మయోగులు. ఈ జీసస్ రాకని ముందుగానే చెప్పినవారు. మహర్షి మండలి జీసస్ అవతరణ వేళకు అక్కడ ఉండమని మమ్మల్ని పంపింది. జీసస్ తల్లిదండ్రులది అతి పేద కుటుంబం. జీసస్కి రక్షణగా ఉండమని మహర్షులు ఆదేశించారు. మా ప్రయాణం జరిగినన్ని రోజులు అంతరాత్మ సాక్షిగా సాగింది. అంతరుద్బోధ మాకు మార్గం చూపించింది.
కేవలం ఇన్నర్ గైడెన్స్తోనే వెళ్ళాము అని చెప్తున్నారు వారు. మేము పాలస్తీనా వచ్చేసరికి ఇక్కడే ఈ దగ్గరే అనే మాటలు మాకు వినిపించాయి. అగైన్ ఇన్నర్ గైడెన్స్. ఆ దగ్గరలో ఎక్కడ అసలు జనసంచారమే లేదు, ఎక్కడో కొండల్లో ప్రభువు జన్మించడం ఏమిటి అని అనుకున్నాము. అంతవరకు వాళ్ళు వెళ్ళడం ఇన్నర్ గైడెన్సే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే ప్లేసు అని చెప్పినప్పుడు కూడా అది ఇన్నర్ గైడెన్సే వినిపించడము అంటే. ఆకాశవాణి అని చెప్తూ ఉంటాం కదా సినిమాల్లో, మనకు అర్థం కావడానికి అలా అక్కడ ఆ దేవత ప్రత్యక్షమై దేవుడు ప్రత్యక్షమై చెప్పినట్టుగా ఆకాశవాణి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్నర్ గైడెన్స్. మనకు అర్థం కావడానికి వాళ్ళు అలా చూపిస్తారనమాట. సో మరి ఇక్కడ ఎక్కడ జనసంచారం కూడా లేదు, ఎక్కడ పుడతాడా జీసస్ మహాప్రభు అని అనుకున్నారనమాట. ఆ మాగీలు ఎవరు, ఎక్కడివారు అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. ఒక మహాపురుషుడు జన్మించబోతున్నాడని మాత్రమే వారికి తెలుసు. పరమ గురువుల ఆదేశం మేరకు వారు బయలుదేరి వచ్చారు అంతే. అంటే కారణ జన్ములు వాళ్ళంతే. ఒక కారణం కొరకు వాళ్ళ ప్రయాణం సాగుతుంది అక్కడ. ఫిలో జుడాన్ అనే హిబ్రూ చరిత్రకారుడు, అతను ఎప్పటివాడంటే 30 BC, బిఫోర్ క్రైస్ట్, 30 బిఫోర్ క్రైస్ట్ అనమాట. అండ్ 40 ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆల్సో. AD BC అంటారు చూడండి, జస్ట్ ఆ సంవత్సరాలు ఇచ్చినట్టుగా ఇచ్చారు వాళ్ళు ఎంత కాలం నాటివారు అని చెప్పడానికి. జీసస్ సమకాలీకుడు ఎవరు? ఫిలోజూడన్ అనే హిబ్రూ చరిత్రకారుడు జీసస్ యొక్క సమకాలికుడు అంట. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే, మాగీలు దివ్య పురుషులు, దివ్యాంశ గలవారు, పరమ పవిత్రులైన ఋషులు, తపోధనులు. వారు ప్రపంచమంతా కూడా సంచరిస్తూ మనుషులను దివ్యత్వం వైపు తిప్పుతూ ఉంటారు. కనిపించని మాగీలతో మనకు సంబంధాలు ఉంటాయి. ఈ మాటలు చెప్పినవాడు ఒక యూదు పండితుడు. ఫిలో అంచనాల మేరకు అవగాహన బట్టి మాగీలు పర్షియాకు చెందిన జ్ఞానులు. వారు జ్యోతిష్యంలో పండితులు, నైతిక సిద్ధాంతకర్తలు. మాగీలంతా ఎక్కడో అజ్ఞాతంగా ఒక కూటంగా ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అంటే, మనకు మాగీలన్నా మర్మయోగులన్నా ఈ పేర్లు ఏవేవైతే వస్తున్నాయో మనకంతగా వాడుకలో లేని పదాలు, మనకు అర్థం కాదు. ఒక రాముడు, కృష్ణుడు, జీసస్, ప్రవక్త ఇలా అంటే మనకు టక్కున అర్థమైపోతుంది. మహావీర్ స్వామి, ఇవన్నీ మనకు గురునానక్, ఈ పేర్లన్నీ మనకు తెలిసినాయి. ఇవన్నీ తెలియదు, వాటిని ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. శంబల అనేది కూడా అంతే, అంటే అంతే రహస్యమైంది అని చెప్పుకోవచ్చు మనకు. అది దానికి తీసుకువెళ్లే ముందర దాని వెనకాల చరిత్ర, వారి గురించి అందరి గురించి కూడా మనకు పరిచయం చేయిస్తున్నారు అనమాట రచయిత ఇక్కడ. తర్వాత అవతుంశక సూత్రాట. మానవత్వాన్ని దైవత్వంతో జత చేసిన వారు భారతీయులు. ఎంత గొప్ప తత్వం అండి! మానవత్వం అంటే మానవుని యొక్క తత్వం, దాన్ని మానవత్వం అంటారు. ఆ మానవతత్వాన్ని దైవతత్వంతో జత చేసిన వారు. అంటే మానవుడే దేవుడు అని చెప్తారు ఎప్పుడు? ఆ మానవతత్వం ఉన్నప్పుడు. మరి మానవులకు మానవతత్వం కాక ఏ తత్వం ఉంటుంది అని అనిపించవచ్చు. మనందరికీ తెలుసు ఎన్నో డిఫరెంట్ తత్వాలు ఉంటాయి. మానవత్వము అంటే ఒక చిన్న చీమ, దానికి ఇబ్బంది కలిగిన మనలో హృదయం ద్రవిస్తుంది చూడండి, అది మానవత్వం. ఎందుకంటే అదే దైవత్వం కూడా. ఆ దేవుడు ఒక మనిషి అంటే ఒక సోల్ బాడీని వెకేట్ చేసిన ఒక చీమ విషయంలోనైనా, ఒక పెద్ద తిమింగళం విషయంలోనైనా ఆయన ఒకటే విధంగా ఉంటాడు. అది జంతువులు కాబట్టి ఒకలాగా, మనం మనుషులం కాబట్టి ఇంకొకలాగా ట్రీట్ చేయడు. ఆయనకు ఆయన సృష్టిలోని ప్రతీది కూడా ఈక్వలే ఆయనకి. దాన్ని దైవత్వం అంటాము. అది ఎక్కడైతే ఉంటుందో మానవులలో, దాన్ని మానవత్వం అంటాము. అంటే మానవత్వము ఈక్వల్స్ టు దైవత్వము. అలా జత చేశారు మన భారతీయులు. అది చాలా గొప్ప వేదాంతం అని చెప్పొచ్చు. సృష్టి ఆరంభం నుండి సత్యాసత్యాల మధ్య ఘర్షణలు ఉన్నాయి. అంటే సత్యమేది, అసత్యమేది, సత్యము అసత్యము అనే గొడవలు ఇప్పుడే కాదు, సృష్టి ఆరంభం నుంచి కూడా ఉన్నాయి. అప్పుడే ఆలయ విజ్ఞానం పేర జ్ఞాన పరిక్రమణ జరిగింది. జ్ఞానం ఎవరి ఆధీనంలో ఉంది? హిమాలయ ఋషుల ఆధీనంలో ఉంది అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఆ ఋషులు ఏం చేస్తుంటారు ఏమో,
సామాన్యులకు వారు కనిపించరు. వారు ఋషులకు మాత్రమే కనిపిస్తారు. వారితో మాత్రమే సంభాషిస్తారు. వారి నుండి నిశ్శబ్ద సందేశాలు వినిపిస్తూ ఉంటాయి. వారి సందేశాలని పవిత్ర హృదయాలు అందుకుంటాయి. వారందరూ హిమాలయాల పైభాగాన రహస్య స్థావరాలలో కలియుగం అంతం వరకు కూడా ఉంటారు. వారు అన్ని దేశాలలో సాంస్కృతిక వికాసానికి దోహదపడుతూ ఉంటారు. ఏంటి పార్షాలిటీనా వాళ్ళకి, ఆ ఋషులకి? వాళ్ళకు వాళ్ళు మాత్రమే సందేశాలు ఇచ్చుకోవడం, వాళ్ళకు వాళ్ళు మాత్రమే ఏంటవి ఏదైతే చేరవేసుకోవాలో కమ్యూనికేషన్ చేరవేసుకోవడం పార్షాలిటీనా? కాదు. మనం రెడీగా ఉంటే మనకు కూడా అందుతాయి. మనం రెడీగా లేకపోవడానికి కారణం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎన్నో రకాల గోడలు. కాబట్టి అడ్డు ఏంటక్కడ? మనని మనమే అడ్డుకుంటున్నాం అవి రిసీవ్ చేసుకోకుండా. ఆ గోడలన్నీ కూల్చుకొని విశాలమైన హృదయంతో ఇన్నర్తో కనెక్ట్ అయ్యి, ఆ ఇన్నర్ ఈజ్ నథింగ్ బట్ సోల్, దట్ సోల్ ఈజ్ నథింగ్ బట్ దైవం అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్యూర్ కాన్షియస్నెస్తోని, అంటే శుద్ధ చైతన్యంతోని కనెక్ట్ అయి ఉంటారనమాట. వాళ్ళకి సపరేట్ ఛానల్స్ అంటూ ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళు టెలిపతిక్గా ఎవ్రీథింగ్ చేసుకోగలరు వాళ్ళు. సాధనాలంటూ ఏమీ అవసరం లేదు వాళ్ళకు. నోటితో మాట్లాడాలి అలా అలా ఏవీ అవసరం లేదు వాళ్ళకి. ఎక్స్టర్నల్ ఏవీ అవసరం లేదనమాట. సో వాళ్ళందరూ ఆ హిమాలయాల్లో ఉండే ఋషుల దగ్గర ఆ ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. ఒక ఋషి ఇంకో ఋషికి, అంటే ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ఆ ఎనర్జీ స్టేట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే. బికాస్ అవి చాలా చాలా గొప్ప గ్రంథాలు. అవి చీకటిలో వాడే వారి చేతులకు వెళితే అంతే గొప్ప వినాశనం కూడా జరుగుతుంది. సో అందుకని జాగ్రత్తగా ఉంటారనమాట. ఇది మాస్టర్స్. జస్ట్ లుకింగ్ వేరే పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది కంప్లీట్ చేసుకుందాం. వేదాంత సార. గురువు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. గురువు అంటే, గురువు అనే వ్యక్తి సద్గుణ సంపన్నుడై ఉండాలి. సద్గుణ. సద్గుణ అంటే సద్గుణ. సత్ అంటే సత్యం, శుద్ధతత్వం అని కూడా అనుకోవచ్చు. రకరకాల మీనింగ్లు ఉంటాయి. సత్యము శుద్ధతత్వము రెండు అంటే ఇంకంతే, ఫర్ ఎవర్, అది సనాతనము అని చెప్పొచ్చు. అలాంటి గుణాలతో సంపన్నుడై ఉండాలి. సంపన్నుడు అంటే మనం ఏమనుకుంటాము, డబ్బు కలవాడు అనుకుంటాం కదా. ఇక్కడ ఆ సత్ అనే గుణము కలిగిన వాడై ఉండాలి. దాన్ని ధనముగా కలిగిన వాడు, ఆ వెల్త్తో ఉండేవాడనమాట. తన జ్ఞానంతో అజ్ఞాన తిమిరాలని తొలగించగలిగిన వాడై ఉండాలి. తిమిరాలు అంటే చీకట్లు అనమాట. తన యొక్క జ్ఞానం అనే వెలుగుతో అజ్ఞాన అంధకారాలని, అజ్ఞాన చీకట్లని తొలగించగలిగే వాడై ఉండాలి. అతను గురువు. చెడులను పరిహరిస్తూ సమాజాన్ని కమ్మిన అజ్ఞానాన్ని తొలగించగలగాలి. గురువు యొక్క లక్షణాలు చెబుతున్నారు. నువ్వు టేబుల్ కింద నాకు డబ్బులు ఇచ్చేసే, నేను పాస్ చేసేస్తా, దట్ ఈస్ నాట్ గురువు. మనకి క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి మాస్టర్స్ మన సనాతన ధర్మంలో. గురువు అంటే ఏంటి, ఆచార్య అంటే ఏంటి, టీచర్ అంటే ఏంటి, బోధకుడు అని అంటారు కదా. అలా 4-5 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. వాళ్ళని ఎవరిని ఆచార్యులు అంటారు, ఎవరిని గురువులు అంటారు, అదంతా ఒకసారి చాగంటి గారి సత్సంగంలో నేను విన్నట్టు గుర్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. మనం జనరల్గా గురువు, ఆచార్య, టీచర్, బోధకుడు ఎవ్రీథింగ్ కామన్ లాంగ్వేజ్లో ఒకటే అని అనుకుంటూ ఉంటాం. మనము అలా వాడేస్తూ ఉంటాము. బట్ ప్రతిదానికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. మర్మయోగుల మర్మం తెలిసిన కారల్ ఎకర్షన్ ఏమంటాడంటే, అతను ఇంకొకతను, అతను ఎప్పుడు డిస్క్లోజర్స్ ఆఫ్ మ్యాజిక్ 1752 టు 1819, 1752 నుంచి 1819 మధ్యలో, అంటే నాట్ టు బ్యాక్, జస్ట్ 200 సంవత్సరాల క్రితం అంతే. మనకు ఫస్ట్లోనే ఈ బుక్ స్టార్ట్ చేసినప్పుడే నిన్న మొన్న అంటే కొన్ని శతాబ్దాల కింద అని రాశారు. చరిత్రలో నిన్న మొన్న అంటే ఎస్టర్డే April 5th, డే బిఫోర్ ఎస్టర్డే April 4th అని కాదు, మార్చ్ ఫిబ్రవరి అని కూడా కాదు, 2026 2025 అని కూడా కాదు. 100-200 సంవత్సరాల క్రితం, 500-1000 సంవత్సరాల క్రితం. సో ఇక్కడ ఈ కారల్ ఎకర్షన్ అనేవాడు జస్ట్ రీసెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. మాగీలు రహస్య యోగులు, వీరు భూమిపైన అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు.
యూరోప్లోను ఆఫ్రికాల్లోనూ కూడా ఉన్నారు. వారంతా ఒకే ఆత్మగా ఒకే లక్ష్యంతో జీవిస్తారు. వేరు వేరు దేశాలకు చెందిన మాగీలైనా అందరి యోగం కూడా ఒక్కటే, అందరి లక్ష్యం కూడా ఒక్కటే, అందరి ఆధ్యాత్మిక అవగాహన ఒక్కటే. లోకం గుర్తించని రహస్య ప్రదేశంలో వాళ్ళు ఉంటారు. తీసుకెళ్తున్నారు మనల్ని శంబలాకి. వారిది దివ్య ప్రబంధం, దివ్య అనుబంధం కూడా. వీళ్ళందరూ కూడా లోకం గుర్తించని రహస్య ప్రదేశాలలో ఉంటారు. బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం అంత గొప్పదన్నమాట. దాన్ని సేవ్ చేయాలి, సురక్షితంగా ఉంచాలి. మార్కెట్లో విరివిగా అమ్మే వస్తువుగా ఉండకూడదు. ఎవ్వరి చేతికి పడితే వారికి అందేదిగా ఉంటే ఆ విలువైనది కాస్త పలుచనైపోతుంది. మనం అనుకుంటాం కదా మాస్టర్స్, చంద్రగ్రహంలోకి అడుగు పెడుతున్నాడు మనిషి. అడుగు పెట్టిన కొన్ని సంవత్సరాలలో, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలో కంపు కంపు చేసేస్తాడు అని మనం జోక్గా సరదాగా అనుకుంటూ ఉంటాం కదా. మనం అడుగు పెట్టాలే కానీ ఆ గ్రహం అంతు చూస్తాము అని అనుకుంటాం. మానవుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ. దాని మీనింగ్ ఏంటక్కడ? ఎందుకలా? కొన్ని గ్రహాలకు మాత్రమే మనుష్య సంచారం, కొన్ని గ్రహాలలో ఇలా. ఎందుకంటే దెర్ ఈస్ ఎ పర్పస్. బట్ మనిషికి జ్ఞానం పెరగడం వల్ల ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. దట్ ఈస్ గుడ్. ఆ ఎక్స్ప్లెనేషన్ ఈస్ గుడ్. విశ్వంలో ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ మనం తెలుసుకుంటూ ఉండాలి. బట్ కాపాడుకోవాలి కూడా. మన గ్రహాన్ని కాపాడుకోవాలి. పక్క గ్రహాలకి మనము ప్రయాణం చేసే పక్షంలో వాటిని కూడా కాపాడుకోవాలి. అంతే తప్పిస్తే చంద్రగ్రహణంలోకి వెళ్తున్నాం అనగానే అక్కడ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు. ఆ జోక్స్ కూడా చాలా వచ్చాయి అప్పట్లో. మార్స్లోకి ఎంటర్ అవుతున్నాడు మానవుడు అనగానే అక్కడికి వెళ్ళి టీవీ 9 ఛానల్ వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రసారం మొదలుపెట్టినట్టుగా ఒక కామెడీ జోక్ కనిపించింది అనమాట. నేను అప్పట్లో చూశాను. వీళ్ళు అక్కడికి కూడా వెళ్ళి ఆ టీవీ 9 ఛానల్ వాళ్ళు ఆ రభస మొదలు పెడతారు చూడండి, ఆ రభస ఆల్రెడీ పెట్టేశారు అన్నట్టుగా ఒక కామెడీ క్లిప్పింగ్ చూశాను అనమాట అప్పట్లో. నో, వీ షుడెంట్ డూ లైక్ దాట్. అందుకే కొన్నింటికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాట్ ఎనీబడీ కెన్ ఎంటర్. సో అలాంటిది ఈ రహస్య ప్రదేశం. ఇంకా ఏంటో పేరేం చెప్పలేదు మనకి. వీళ్ళందరూ ఒక లోకంలో అలా ఉంటారని చెప్తున్నారు. ఈ జ్ఞానులకు విగ్రహారాధకులకు ఎప్పుడూ సరిపడదు. వారి ప్రపంచం వేరు, వారు శుద్ధ జ్ఞానులు. అటువంటి వారు ఈజిప్ట్, భారత, గ్రీస్, చైనా వంటి దేశాలలో ఉన్నారు. వారంతా సనాతన ధర్మరక్షకులు. విగ్రహారాధకులకు అంటే అది అది కూడా ఉంటుంది మాస్టర్స్. 2 రకాలుగా ఉంటుంది. శుద్ధ చైతన్యంతో కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఏ విగ్రహాలు కానీ మూర్తులు కానీ అవసరం ఉండదు. అదేమీ తప్పు అని కాదు, బట్ అది అందరికీ సాధ్యం కాదు. నీకు ఒకటి ఊహించుకోవడానికి లేకపోతే దాన్ని కనెక్ట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదనమాట. అవి 2 రకాలుగా చెప్తారు. ఇంకొకటి ఇలా విగ్రహారాధకుల్లాగా. సో ఈ ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ శుద్ధ చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి విగ్రహారాధకులతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అన్నట్టుగా చెప్తున్నారు. హిమాలయాల్లోని శంబలకు చెందిన మహాత్ములు పూర్తిగా అజ్ఞాతంలో ఉండిపోరు. వారు బయట ఆధ్యాత్మిక పిపాస కలవారి దాహం కూడా తీరుస్తూ ఉంటారు, సహాయం అందిస్తూ ఉంటారు. అది శంబలకు చెందిన మహాత్ముల విశిష్టత, ప్రత్యేకత. అందుచేత టిబెట్ భారతులకు చెందిన యోగులతో శంబల మహాత్ములకు సంబంధం ఉంటుంది, ఆత్మ అనుబంధం ఏర్పడుతోంది. సో హిమాలయాల్లోని శంబలకు చెందిన మహాత్ములట వారు పూర్తిగా రహస్యంగా ఉండడం మాత్రమే కాకుండా, అంటే రహస్యంగా ఉండకుండా ఆధ్యాత్మిక పిపాస అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే నిజంగా కోరుకుంటున్నారో, సరి అయిన రీజన్స్కి కోరుకుంటున్నారో వారి యొక్క దాహం తీరుస్తూ ఉంటారు. ఎలాగా? మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మెడిటేటర్స్కి కొంతమందికి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయండి. వాళ్ళు శంబలాకి ట్రావెల్ చేసినట్టు, శంబలాని చూసినట్టుగా అలా అలా ఉన్నాయి కూడా. మన మెడిటేటర్స్లో కూడా ఉన్నాయి. పిఎస్ఎస్ఎంలో కూడా విన్నాను. నేను అప్పుడు ఇన్నర్ జర్నీ చేసినప్పుడు చెప్పాను కదండి. ఆ శంబలాకి ఆ మాస్టర్, ఆ థర్డ్ ఐ మాస్టర్, ఈరోజు మనం శంబలాలో ఉన్నాము అని చెప్పింది. ఫస్ట్ టైం అక్కడే నేను శంబల అన్న వర్డ్ విన్నాను. ఆ రోజు నాకు అది ఏంటో కూడా తెలియదు, బట్ ఐ జస్ట్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. దట్స్ ఇట్. అంతకు మించి నాకేమీ తెలియదు. సో అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆస్ట్రల్ ట్రావెల్. అప్పుడేంటి, వీళ్ళకి కావలసిన జ్ఞానాన్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు.
అది కూడా కనెక్షన్‌లో ఉన్నట్లే కదా! అలా ఆస్ట్రల్‌గా కూడా కనెక్ట్ అవ్వలేదనుకోండి, ఆ జ్ఞానం రాదు కదండీ. సో, అవసరమైన వారికి ఆధ్యాత్మిక పిపాస కలవారికి ఆ దాహం తీరుస్తూ ఉంటారు, సహాయం అందిస్తూ ఉంటారు. అది శంబలకు చెందిన మహాత్ముల యొక్క విశిష్టత, ప్రత్యేకత అని చెప్తున్నారు. కాబట్టి టిబెట్ భారతులకు చెందిన యోగులతో కూడా శంబల మహాత్ములకు సంబంధం ఉంది. ఆత్మ అనుబంధం ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పారు మాస్టర్స్. మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. నెక్స్ట్‌ది జీవిత చరిత్ర అంటున్నారు. సో, దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కలిసి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము ఈ శంబల గురించి సరికొత్త సబ్జెక్ట్ మనకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ ద ఆస్ట్రల్ మాస్టర్స్ అండ్ ఈ శంబలాని రాసిన శ్రీ శార్వరి గారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. And thanks to all the group energies too. Let me stop the recording. Can I stop?